ఏండి మేము కొట్టుకడ తెచ్చామండి. ఇది గుమ్మడి పండు. దీనికేంటి మైను రాసేసారు. చూసుకోండి మీరు ఎప్పుడైనా వండుకోవాలనుకుంటే. ఇలా గోరులతో ఇలా గీత్తేయండి పొగట్టులాగా వస్తుందండి. అది మైను రాసినట్టు. కాయ నీట్నెస్ ఎన్నాలైనా ఉండటానికి మైను రాసేసేస్తున్నారు. మైను అంటే కొవ్వొత్తి వెలిగిస్తారు కదండి, అది మైను. అది కలర్ పోగొట్టకుండానే నేను కొనుక్కొచ్చానండి. ఇప్పుడు చూసాను, ఇలా గోగుతుంటేనండి మైనం కింద వచ్చిందండి, బూడిద కింద. ఇది ఏం చేశానండి, నేను వేడి నీళ్ళు కాసాండి. ఆ వేడి నీళ్ళలోనండి వేసాండి శుభ్రంగా పోయేదాకా ఉంచానండి. మళ్ళీ స్టీల్ పీస్ ఉంటుందండి మనకి, అంట్లు కడిగి పీసులాడితే అండి అది అంట్లు కడిగి పీసే. కానీ మేము అంట్లు కడిగితేనే పెట్టుకోలేదండి. అది దాన్ని ఎట్టి తోవేనండి. ఇది తోవుని గురించి అండి ఉన్నదంతా పోయిందండి. ఇంకా ఉన్నదంతా పోయి తోవేనండి శుభ్రంగానే. కోతున్నాను అనమాట అండి ముక్కలు. ఎందుకంటే ముక్కలు ఇలా కోసుకోవాలి అండి. గొమ్మని కానీ నేను చెప్పలేదు, మర్చిపోయానండి. మీరు ఇలాగ వండేసుకుంటారు కదండి. మరి ఇది కూడా కల్తీ వచ్చేసిందండి, గుమ్మడికాయ కూడా అండి. మైను రాసేస్తున్నారు. మీకు ఎన్నాలైనా అలాగ ఉంటుంది, కుళ్ళిపోకుండానండి. ఇంకా అది రాస్తేని ఎండిపోదండి, ఇది అలాగని మాగిపోదండి. ఇంక ఇలాగ ఉంటుంది కాయ. కల్తీ వచ్చేసిందండి, గుమ్మడికాయలు కూడా కల్తీ వచ్చేసింది అండి. చూసుకుని వండుకోండి మీరు వండుకుంటేని. వేడి నీళ్ళతో కడుక్కునండి శుభ్రంగా. పీసు ఉంటే పీసేటి తోమండి. తోమితే మీకు ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుందండి. దీన్ని నేను అలాగే చేశానండి. పెడతాం, మర్చిపోయాను చెప్తున్నానండి ఇప్పుడు. గ్యాస్ అంటున్నానండి. గ్యాస్ మీద అయితే గిన్నె పెట్టానండి. అందులోనండి నీళ్ళు పోస్తున్నాయండి. కొద్దిగా పోసానండి గ్లాసు నీళ్ళకి. ఇందులో అండి గుమ్మడికాయ ముక్కలు వేసేస్తున్నానండి. ఇదిగోండి గుమ్మడికాయ ముక్కలు పులుసు పెడుతున్నాను. వేసేసానండి. ఇందులో అండి ఉల్లిపాయ అండి, 2 పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. ముక్కలు పులుసు పెడతాను నేను. వేస్తానండి. ఇంకా పసుపు వేస్తానండి. చింతపండు పులిపి వేస్తానండి కొద్దిగా. ఎంత వేయనండి, చింతపండు నానబెట్టుకున్నాను. ఇంకానండి చింతపండు ఇంకానండి కొంచెం మగ్గాకనండి వేస్తాను, తిరగబడ్డా కానీ. ఇంకా ముచ్చుకుంది కదండి, ఈ ముచ్చుకు ఎండబెట్టుకోవాలండి. ఇది ఎండబెట్టుకుంటే అండి దీన్ని మీరు గంధం తీసుకుని చెక్క ఉంటుందండి, గంధం తీసుకుంటారు కదా, ఆ చెక్క మీద అండి ఇది గంధం కింద తీసుకోవాలండి. ఇలా రాకపోతే వస్తుందండి, గంధం కింద వస్తుంది. ఇది తేలిగుట్టిన కాడండి. మీరు అంటించారంటే మీకు నిమిషాల్లో సలుపు తగ్గిపోద్దండి. ఇది ముచ్చుకు మీరు గంధం కింద వేసుకోవాలండి. ఇలా రుద్దుకుంటండి. గంధం తీసుకుని చెక్క ఉంటుందండి, చెక్క మీద ఇలా రుద్దుకుంటండి, గంధంలాగా వస్తుంది. అదేమండి తేలిగుట్టిన మీద అండి చేతితో తీసేయండి. ఇలాగా అంటించాలండి, ఇలాగ అంటించుకోవాలి. ఇలాగా ఎక్కడ కొడితే అక్కడ అంటించారంటే మీకు ఏమవుతుందండి, సలుపు తగ్గుతుందండి. మీరు గమ్మున హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, దూరంగా ఉంటాయి హాస్పిటల్లో. అందుకేనండి చెప్తున్నాను. ఇది దాచుకోండి మీరు తెచ్చుకుంటే కనుకండి. ఇది గమ్మున దొరకదు మీకు, ఎవరింట్లో అయినా ఉంటాయండి. పూర్వం ఉండేవి, ఇప్పుడు సరిగ్గా ఉండలేదు. ఇప్పుడు అయితే తేలిగుట్టిన కాడ వేసుకుంటామండి దీన్ని గంధంగా తీసుకుని. ఇవన్నీ పులుసు వేస్తున్నాను కొద్దిగా.
పులుసు వేసేసానండి. బెల్లం వేసుకోవాలండి. బెల్లము తక్కువగా ఉందండి, చిన్న ముక్క ఉంది, సరిపోదు. అలాగని ఎక్కువ వేసుకోరండి, తక్కువ వేసుకోవాలి. నేను అవుతాయండి స్పూన్ పంచదార వేస్తున్నాను. బెల్లం వేసుకొచ్చి పంచదార వేసుకొచ్చండి, బాగుంటుంది. అది వేసాను నేను. ఇదండి ముక్కలు పులుపు పట్టాలి కదండి, చూడండి. దెబ్బ తగలాలండి, దెబ్బ ఉడకాలండి. ఇది పులుపు వేసాను కదండి, పులుపు ముక్కలకు పట్టాలి. ఇవన్నీ మూత తీస్తున్నాను. తీసండి, దగ్గర పడిపోయింది. ఇందాకైతే కళ్ళు వేయలేదండి, ఇప్పుడు వేస్తున్నాను. ఇందులో కళ్ళు పొండి మూత పెడుతున్నాండి. ఇదిగోండి కూర ఉడిపోయిందండి. తాలింపు పెడతాను. మూగు పెట్టాను. ఇంటికి వస్తుందండి. ఇందులో కావాల్సినవి అండి, నూనె కావాల్సింది కదండి. ఇదిగోండి మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయి అండ్ ఎండుమిరగాయలు, కరివేపాకు అండి. ఇవి కావాలండి ఇందులోకి. ఇంకోటి కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేస్తున్నాండి. మిరగాయలు వేస్తున్నానండి. ఇందులోకి అండి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసేస్తున్నానండి. ఫ్యాన్లో ఇంగ వేసుకుంటారండి, మనం వేసుకొచ్చి ఇంగవండి. ఒకళ్ళకి ఇష్టపడతారు, ఒకళ్ళకి ఇష్టపడరు.
నాకు అంత ఇష్టం ఉండదండి ఇందులో. ఇవ్వండి పోపు వేసేస్తున్నాను ఇందులో. ఎక్కువ తిప్పుకోకూడదండి, ఏంటంటే ముక్క మీకు ఇడిపోద్ది. వేసయ్యా ఇంకండి కూర అండి. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. అన్నీ కరెక్ట్గా వేసానండి. కూర తిరగ వండుకోవాలండి. మీకు తిన్నా బాగుంటుందండి. ఇలాగా చాలా బాగుంటుంది. పులుపుకి పులుపు అండి, తీపికి తీపి, కారానికి కారం ఉంటుంది అండి. చూడండి, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కూరతో వండానండి, పులుసు పెట్టాను, గుమ్మడికాయ పులుసు అండి. అంత పులుసు అంటే అండి నీళ్ళగా పెట్టుకోకూడదండి, ఇలాగే పెట్టుకోవాలి, బాగుంటుంది కూర. విన్నానండి, మన చిన్నప్పుడు మా అమ్మమ్మలు మా నానమ్మ అనేదండి, ఒళ్ళు నొప్పులు వస్తాయి, కీళ్ళు పూటలు వస్తాయి అనేవారు. ఇప్పుడు అయితేని లేని రోగాలు బయటపడతాయి గుమ్మడికాయ తింటానేవారు. ఇప్పుడు ఎక్కువ గుమ్మడికాయ తినమంటున్నారండి. ఆరోగ్యానికి కూడా మంచిది గుమ్మడికాయ. గుమ్మడికాయతో హల్వా చేస్తున్నారు, పులుసు పెట్టుకుంటారండి. ఈగురి కింద కూడా వండుకుంటారు మసాలా పెట్టుకుని. నేనైతే పులుసు పెట్టానండి. ఇప్పుడు డాక్టర్లు కూడా ఇదే తినమంటున్నారు, మళ్ళీ మంచిదని. షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సరిగ్గా తిరగదండి, 2 సింపుల్ నొక్కండి, లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.